మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. రాజస్థాన్లోని గంగారాంలో ఓ 13 ఏళ్ల బాలిక మీద అత్యంత హేయంగా, ఘోరంగా 32 మంది 5 రోజుల పాటు అత్యాచారం చేశారు. ఆ పాప ఏడుస్తుంటే వాళ్ళు మద్యం తాగుతూ, ఆ పాపకు కూడా మద్యం తాగుతూ చిత్రహింసలు పెడుతూ ఆ పాపకి నరకం చూపించారు. ఇంత అఘాయిత్యానికి పాల్పడిన వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్ళంతా అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళంతా గొడవ చేస్తే 5 హోటల్స్ని ఇప్పుడు బుల్డోజర్స్తో కూల్చేశారు స్థానిక గవర్నమెంట్, అంటే స్థానిక ప్రభుత్వాలు అన్నమాట. అయితే ఇప్పుడు ఆ పాప పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఆ పాప ఇచ్చినటువంటి వాంగ్మూలంతో 12 మంది వరకు అరెస్ట్ చేశారు. ఇంకా చాలామందిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఇంత ఘోరంగా, నీచంగా, దారుణంగా చేసిన వాళ్ళని అసలు ఏం చెయ్యాలి? వీళ్ళు అసలు మనుషుల, మృగాల? బహుశా మృగాలు కూడా ఇంత కిరాతకంగా, దారుణంగా ప్రవర్తించవేమో అనేటట్టుంది ఈ ఘటన. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ నుంచి పద్మా సూరపనేని గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే గారు. మీ గవర్నమెంటే ఉంది సెంట్రల్లో, ఎలాంటి చర్యలైనా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇమ్మీడియట్గా వాళ్ళ మీద కఠిన చర్యలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు లాంటి ఏర్పాటు చేసి చేయాల్సిన అవసరం ఉందా లేదా? మీరు ఏమనుకుంటున్నారు అసలు ఈ ఘటన గురించి చెప్పండి ఒకసారి. డెఫినెట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఈ ఘటన అనేది అసలు మనందరం తలదించుకోవాల్సిన సమాజం, అసలు ఏం రెస్పాండ్ అవ్వాలో కూడా అర్థం కాని విషయం. అంటే ఒక 13 ఏళ్ల చిన్నారి మీద ఇంత మంది మానవత్వం లేకుండా మృగాలన్నా వదిలిపెడతాయేమో, కానీ వీళ్ళు అంతకన్నా దారుణంగా బిహేవ్ చేశారు. వాళ్ళు తాగుతూ అమ్మాయితో తాగిస్తూ అమ్మాయిని హోటల్ కి తిప్పుతూ 5 హోటల్స్ మార్చారు అమ్మాయిని. ఒక 5 రోజుల పాటు ఒక అమ్మాయికి నరకం చూపించారు. సో బేసికలీ ఇది అందరం తలదించుకోవాల్సిన విషయం ఇది. అంటే ప్రతి ఒక్కరు సమాజంలో అసలు ఎలాంటి చోట మనం బ్రతుకుతున్నాం, అసలు కాస్తైనా కనికరం గాని, మానవత్వం కానీ లేదా? ఒక 13 ఏళ్ల చిన్నారిని అలా చిదిమేయడానికి వీళ్ళకి అసలు మనసు ఎలా ఒప్పింది? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అది ఎంతమంది అనేది 36 మంది అంటున్నారు. బట్ ఎవరైనా సరే, అంటే ఒక్కళ్ళు ఆ హోటల్స్ లో కాస్త మానవత్వంతో ప్రవర్తించిన ఆ అమ్మాయి అరుపులకో, కేకలకో, ఆ అమ్మాయి ఏడ్చే ఏడుపులకో ఒక్కళ్ళ మనసు కూడా కరగలేదా? ఒక్కళ్ళు కూడా నిలదీయలేకపోయారా? ఒక చిన్నారిని హోటల్ నుంచి హోటల్ కి అన్నిసార్లు మారుస్తుంటే ఎవరికి అనుమానం రాలేదా? ఇవి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఆ కేసులో. అంటే మీరు అన్నట్టుగా సెంటర్ లోను, రాజస్థాన్ లోను ప్రభుత్వం చాలా ఫాస్ట్ గా యాక్ట్ చేస్తోంది కేసు మీద. 18 మందిని సోఫార్ అరెస్ట్ చేశారు. ఐ థింక్ మై అండర్స్టాండింగ్ ఇస్ ఇంకా ఇద్దరిని కూడా అరెస్ట్ చేసేటట్టున్నారు. దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఐ గాట్ ఫస్ట్ హ్యాండ్ ఫ్రమ్ దెమ్. కాకపోతే ఏంటంటే, ఇక్కడ మనం యాజ్ అ సొసైటీ, మనం అంటే రాజకీయాలు మాట్లాడట్లేదు ఇక్కడ, నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ గానే రెస్పాండ్ అవ్వాలని అనుకుంటున్నాను ఈ విషయంలో. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ కేసు ఒక్కళ్ళు కూడా అనుమానం రాలేదా ఈ పాపని? అంటే ఆటో రిక్షాలో తీసుకెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి అరిచే ఉంటుంది. అప్పటికైతే అమ్మాయిని తాగించలేదు అనుకుంటా. ఫస్ట్ ఆటో రిక్షాలో ఎక్కించినప్పుడు ఆ అమ్మాయి అరిచినప్పుడు ఎవరు ఇచ్చేయలేదా? ఆ అమ్మాయిని అంత కాన్ఫిడెంట్ గా ఆటో డ్రైవర్ ఎలా తీసుకెళ్ళాడు ఆ హోటల్ కి, మళ్ళీ అక్కడి నుంచి వేరే హోటల్స్ కి? అంటే ఇది ఒక ర్యాకెట్, ఇది బేసికలీ ఒక మాఫియా లాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది మనకి. ఇప్పుడు మనం హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి ఎన్నోసార్లు మాట్లాడుకుంటాం, ఎన్నో చర్చలు మీరు నేను కూడా చేసాం, ఎన్నోసార్లు మాట్లాడుకుంటాం. ఎంత కట్టుదిట్టంగా చేసినా కూడా మేనేజింగ్ టు డూ ఇట్ ఎక్కడో లెవెల్లో జరుగుతూనే ఉంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ దానికి, ఎంత దారుణంగా సిస్టమ్ కొలాప్స్ అవ్వగలదు. అంటే ఒక ఆర్గన్ ట్రాఫికింగ్ అనేది ఎంత తీవ్రమైన సమస్య. ఒక స్కూల్కి వెళ్లే చిన్నారిని తీసుకెళ్లి ఇవాళ అంత శారీరకంగా, మానసికంగా అమ్మాయిని ఒక జీవోత్సవంలాగా తయారు చేస్తారు వీళ్ళు. అంటే ఆ అమ్మాయికి ఈ ఇంపాక్ట్ నాట్ జస్ట్ ఇమీడియట్ గా శారీరకంగానే కాదు, ఆ అమ్మాయికి ఈ ఇంపాక్ట్ మానసికంగా, సైకలాజికల్ గా కూడా చాలా ఏళ్ళు ఉంటుంది. దాని తాలూకు తీవ్రత ఎంత ఉంటుందో మనం ఇప్పుడు చెప్పలేం. ఆ పాప బేసిక్ అంటే నమ్మకం అనేది సడలిపోతుంది, మనుషుల మీద నమ్మకం కానివ్వండి. she won't be able to trust anybody anymore, particularly male members ఎవరిని కూడా. సో అసలు తల్లిదండ్రుల మీద ఏం ఇదవుతుంది, వాట్ విల్ గో త్రూ దేర్ ఇదనేది, ఆ పాప లైఫ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా సమస్యలు సమాజం ముందు ఉంటాయి. అసలు అన్నిటికన్నా మానవత్వం లేకుండా వీళ్ళు ఎలా చేశారు అనేది ఒక పెద్ద క్వశ్చన్. రెండు, అసలు ఎవరు రెస్పాండ్ అవ్వలేదా? ఇంత జరుగుతుంటే 18 నైట్ నుంచి జరుగుతూ ఉంటే 22 మధ్యాహ్నం వరకు అమ్మాయి ఈ దారుణకాండకు గురైంది. ఈ మధ్యలో ఒక్కళ్ళు కూడా అమ్మాయిని సేవ్ చేయలేకపోయారా? అంటే ఆర్గనైజ్డ్ గా ఇంత క్రైమ్ జరుగుతుంటే అక్కడ లోకల్ వాళ్ళకి ఎవరికి తెలియలేదా?
ఈ హో ఇంతకు ముందు ఇలాంటి హోటల్స్‌లో ఎంతమంది అమ్మాయిల్ని అమ్మేశారు? ఎంతమంది మీద ఇలాంటి అఘాయిత్యాలు జరిగాయి. ఎంతమంది ఆటో డ్రైవర్స్ కానివ్వండి, రిక్షా పుల్లర్స్ కానివ్వండి, హోటల్ మేనేజ్మెంట్ కానీ ఎంతమంది ర్యాకెట్‌లో ఉన్నారు? ఎక్కడెక్కడికి ఆడపిల్లల్ని తీసుకెళ్లారు? ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన ఇదుంది. అంటే ఈ కేస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. బట్ దీని వెనక ముందు జరిగిన వాటి మీద కూడా చేయవలసొస్తుంది. దానికోసం ఖచ్చితంగా ఇట్స్ రాజస్థాన్‌లో కూడా మీ గవర్నమెంటే ఉంది కాబట్టి ఇమ్మీడియేట్‌గా యాక్ట్ చేసి డెఫినెట్‌గా. వెంటనే ఆల్రెడీ చేసి దే ఆర్ టేకింగ్ ఆల్ ద నెసెసరీ యాక్షన్స్. యెస్. యెస్. అందుకే ఫాస్ట్‌గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఆ పాప ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఒక ఫ్రెండ్‌ని కలవటానికి నాకు అంటే వివిధ మాధ్యమాల ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫ్రెండ్‌ని కలవడానికి ఆ అమ్మాయి విజయనగరం అనే ఊరెళ్ళింది. ఆ పాప. ఒక్కతే వెళ్ళిందా? ఎవరైనా వెళ్లారా? అనేది మీద నాకు క్లారిటీ లేదు. బట్ అక్కడి నుంచి బ్యాక్ ఆ అమ్మాయి వచ్చి బస్ ద్వారా దిగిన తర్వాత ఆటో రిక్షా ఎక్కింది అనేది నాకున్న సమాచారం. ఐ కుడ్ బి రాంగ్. అంటే ఇది బేసికల్లీ మాధ్యమాల ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్. అంటే నేను విన్నదైతే స్కూల్ నుంచి వస్తుంటే ఆటోలో తీసుకెళ్లారని మేము విన్నదండి. మరి మాకొచ్చినటువంటి అంటే ఇన్ఫర్మేషన్ నాకు 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 వేరే మాధ్యమాల ద్వారా అట్లా చెప్పారు నాకు. అదే ఓకే. చెప్పాను నేను. దట్ స్టాండ్స్ టు బి కరెక్టెడ్. అది రాంగ్ అయితే. బట్ ఏదైనా కూడా ఆ పాప స్కూల్ నుంచి గనక నిజంగా వస్తూ ఒకవేళ గనక ఆటో రిక్షా ఎక్కింది అంటే ఈ ఆటో రిక్షా అతను కొత్తతనా? లేకపోతే ఎప్పుడు అమ్మాయి అలవాటుగా ఎక్కే ఆటోనా? అనేది కూడా నాకు క్లారిటీ లేదు. అట్ దిస్ పాయింట్ బలవంతంగా అంటే మనకి ఎక్కించుకున్నారు ఆటోలో అని. దాని మీద నాకు ఇది లేదండి. బేసికల్లీ ఏంటంటే, నాకు చెప్పిన సమాచారం ఏంటంటే, ఆ అమ్మాయి ఎక్కింది. ఎక్కిన తర్వాత ఆ అమ్మాయిని హోటల్‌కి డైరెక్ట్‌గా తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఆ అమ్మాయిని వివిధ వ్యక్తులు మద్యం వాళ్ళు తాగుతూ ఆ అమ్మాయితో తాగిస్తూ ఆ అమ్మాయిని హింసించారు. బాగా 22 మధ్యాహ్నం వరకు. తల్లి 3 రోజుల తర్వాత ఏదో కంప్లెయింట్ ఇచ్చారన్నట్టుగా చెప్పారు నాకు. అదే నేను చెప్తున్నాను కదా! లాట్ ఆఫ్ ఇట్ ఇప్పుడు మనకి మీడియాలో ఉన్న చాలా ఆ అమ్మాయి పిక్చర్స్ కానివ్వండి, కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా రాంగ్ ఉంది అనేది మనకి అందుతున్న సమాచారం. అవును. సో, యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ వాళ్ళు చెప్తేనే, వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తేనే ఇదవుతుంది. బహుశా అరెస్ట్‌లు కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళు డీటెయిల్డ్‌గా ప్రెస్ కరెక్ట్. కాన్ఫరెన్స్ కరెక్ట్. ఇప్పటి వరకు చేయకపోవచ్చు. 12 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా ఉన్నారు. నాకు తెలిసి 18 మందండి. 18 మంది అరెస్ట్ అయ్యారు. అది నాకు తెలుసు. 18 మంది అరెస్ట్ అయ్యారు. మిగతా వాళ్ళని కూడా అంటే ఆ పాప ఇచ్చిన వాంగ్మూలం బేస్డ్‌గా కొంతమందిని అరెస్ట్ చేశారు. కొంతమందిని ఆహ్, అంటే వీళ్ళు చెప్పిన సమాచారం మేరకు మళ్ళీ వేరే వాళ్ళని అరెస్ట్ చేశారు. అట్లా అవుతా ఉన్నాయి ఇవి. బహుశా అవన్నీ అయిన తర్వాత ఒక క్లియర్ డీటెయిల్డ్‌గా వాళ్ళకి ఇదొచ్చిన తర్వాత అప్పుడు బహుశా మనకి ఇంకా మోర్ డీటెయిల్స్ వస్తాయి. బట్ ఇది ఒక ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకోటి ఉంటదని నేను అనుకోను. ఒక 13 ఏళ్ల చిన్నారిని ఇంతమంది మృగాల్లాగా అసలట్లాగా వేధించటం, ఆ అమ్మాయిని అట్లా చెరపట్టటం 5 రోజుల పాటు అనేది అసలు ఊహించటానికే చాలా దారుణంగా ఉంది. 5 హోటల్స్ తిప్పారు అంటే, ఈ 5 హోటల్స్ కూడా ఈ ఆర్గన్ ట్రాఫికింగ్‌లో ఇన్వాల్వ్ అయ్యున్నారా? లేకపోతే వాళ్ళకి తెలీదా ఈ పాపని తీసుకొచ్చింది అనేది కూడా ఇన్వెస్టిగేట్ చేస్తేనే తెలుస్తుంది. నాకింకొకటి కూడా అర్థం కాని విషయం ఏంటంటే, ఈ హోటల్స్‌ని కూలగొట్టేశారు. దే బ్రాట్ దెమ్ డౌన్. ఈ ఇన్సిడెంట్స్ అవును. జరిగిన హోటల్స్. సో, ఈ లోపల అక్కడ మె మా అంటే ఇన్వెస్టిగేట్ చేసి ఎవిడెన్స్‌లు కలెక్ట్ చేసిన తర్వాత కూల్చారా? ఏంటనేది కూడా మనకి అది క్లారిటీ లేదు. సో, లాట్ ఆఫ్ థింగ్స్ అవి నాకు క్లారిటీ లేని విషయాల మీద మాట్లాడలేము. బట్ అట్ దిస్ పాయింట్ ఐ జస్ట్ హోప్ పాప రికవర్ అవ్వాలి మానసికంగా, శారీరకంగా. అండ్ ఐ హోప్ గాడ్ గివ్స్ హర్ ద స్ట్రెంగ్త్. అండ్ ప్రభుత్వం వైపు నుంచి పోలీసులు ఆల్రెడీ చాలా ఫాస్ట్‌గా టేకింగ్ ద యాక్షన్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఎలాగో చేస్తారు దీనికి. సో, వీళ్ళకి కఠినాతి కఠినమైన శిక్షలు పడాలని నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను. అంటే ఉరిశిక్ష కూడా తక్కువే అనిపిస్తది ఇలాంటి మానవ మృగాలకి. చాలా సార్లు ఉరిశిక్ష వద్దు అనుకుంటాం మనము. మనం ఎవరో ఇంకోళ్ళని ఉరి తీయడానికన్నా ఒక యాటిట్యూడ్ ఉంటది చాలా మందిలో. కానీ ఇలాంటివి జరిగినప్పుడు మటుకు నాకనిపిస్తది వీళ్ళకి ఉరే కరెక్ట్ అయిన శిక్ష అనిపిస్తుంది. వీళ్ళెవ్వరు అంటే మానవత్వం లేని వాళ్ళు ఈ సమాజంలో బ్రతకటానికి అనర్హులు వీళ్ళు. ఒక పసిపిల్లలని కూడా అంత వేధించగలిగిన వాళ్ళు ఇంకా అంటే పసిపిల్లలు గూడా వ చూసి కూడా వాళ్ళు ఆలోచించి వీళ్ళని ఇట్లా చెరపట్టాలి అని అంత ఆలోచన ఉన్నవాళ్ళు, వాళ్ళసలు ఉండటానికి అర్హులు కాదు. సమాజంలో ఉండటానికి అర్హులు కాదు. సో, అలాంటి వాళ్ళకి అలాంటి శిక్షలే పడాలి. ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా వీళ్ళకి అంటే ప్రాసెస్ అంతా ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోయి వీళ్ళ కోర్ట్‌లో వీళ్ళ ట్రయల్ ఫాస్ట్‌గా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్ అండి. థాంక్ యూ.